మా ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడే, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి దేవుడా? సరే ఉంటా, బియ్యం వేసొచ్చినాను లేదు చూసేస్తాను. నీ మతి మరుపుతో మమ్మల్ని చంపేస్తాను కదమ్మా. అరే నా తమ్ముడు ఇక్కడే ఉన్నట్టున్నాడే, వెళ్ళి డబ్బులు అడుగుదా. రే తమ్ముడు, మీ బావకు బాగలేదురా, హాస్పిటల్లో ఉన్నారా, నా దగ్గర డబ్బులు కూడా లేవురా, నీ దగ్గర డబ్బులు ఉంటే ఇరా. చూడక్క, నువ్వు ఎప్పుడు మమ్మల్ని కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావో అప్పుడే నువ్వు లేవనుకున్నాం. నువ్వు మాతో ఇంకెప్పుడు మాట్లాడదాకా పో. రే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు, నేను మీ అక్కనరా. చూడక్క, అమ్మ వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్. రే తమ్ముడు ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, నువ్వైనా అమ్మతో చెప్పురా, అమ్మ అయితే నీ మాట వింటుందిరా. అక్క అమ్మ వస్తుంది, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అక్క. మా ఆయనకి బాగలేదు మా, హాస్పిటల్లో ఉన్నాడు మా, మీ దగ్గర డబ్బులుంటే మా. ఏమ్మా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు గుర్తు రాలేదా మేము? మీ ఆయన బాగాలేదని ఇప్పుడు గుర్తు వచ్చామా మేము? మా నేను చేసిన తప్పేమా, నన్ను క్షమించు మా. నేను ఎన్నోసార్లు మీతో మాట్లాడదామని ఇంటికి వచ్చామా, కానీ నానే నన్ను ఇంట్లోకి రావద్దన్నాడు మా. పదరా పదా. మా కింది దిగో. ఏమైందిరా? మా పెట్రోల్ ఏమైనట్లుంది, నువ్వు ఇంట్లోకి పో, నేను పెట్రోల్ వేసుకొని వస్తా. సరేరా. సరే. అక్క ఆగక్క. అక్క నీకు ఫోన్ పే 20,000 డబ్బులు వేసా చూడక్క. సాయంత్రం బాగా చూడడానికి హాస్పిటల్కి వస్తాలే అక్క, నువ్వే టెన్షన్ తీసుకోద్దు సరేనా? సారీ అక్క, అప్పుడే అలా మాట్లాడినందుకో. అమ్మ ఆడే ఉంది, అందుకే అలా మాట్లాడాక. సరేనా? నువ్వేం అనుకోద్దు అక్క. సరే అక్క, వస్తాను, బాయ్. రే తమ్ముడు ఆగురా రే. రే ఆగు. ఏంటి మా? సరే గాని అక్కకి డబ్బులు వేయరా, ఏమంటే మీ నాయనకి తెలియకూడదు సరేనా? సరే మా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.